దౌర్భాగ్యం అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా, ఏదైనా పబ్లిక్ లో ఏ సమస్య వచ్చినా సరే పక్క నియోజకవర్గమైన ఆమ్దల వలస వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, మా 5 మండలాలకి ఒక ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష. ఏదైనా అగ్నిమాపక విషయాలు జరిగితే పక్క రాష్ట్రమైన సరే ఒరిస్సా నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆర్పడమైనా జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 విషయాలు తమ ద్వారాను సంబంధించిన మంత్రివర్యులకు విన్నవించుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మనూరి జయరామ్ గారు. అధ్యక్ష, మేము కూడా రోడ్ల భవనాల శాఖ మంత్రి గారి బాధితులమే. మా నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గం అధ్యక్ష, దక్షిణ భారతదేశంలో అనుసంధానమైన రైల్వే జంక్షన్ కలిగిన కేంద్ర బిందువుగా పిలుస్తారు అధ్యక్ష. రైల్వే జంక్షన్ ఉంది. వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. శ్రావణ మాసంలో కర్ణాటక భక్తాదులు కూడా ఎంతో మంది వస్తుంటారు. రోడ్లు ఇప్పుడు చాలా అద్మాన పరిస్థితిలో ఉన్నవి. పామిడి మండలం, గుత్తి మండలం, గుంటకల్లు ఆ మండలాల నుంచి జిల్లాకు పోవాలన్నా కూడా రోడ్ల అద్మాన పరిస్థితిలో. అదేవిధంగా రోడ్లు సింగిల్గా ఉన్నాయి కాబట్టి ఆ డబల్ రోడ్ చేయించాలని చెప్పి పొద్దున్నే మన మంత్రి గారికి ఎస్టిమేషన్తో సహా నా మెమరాండంతో సహా ఇవ్వడం జరిగింది. శాంక్షన్ చేస్తారని చెప్పి మీ ద్వారా ఆర్ఎండ్బి మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే ఇచ్చినాడు, బాధితుడు అంటున్నాడు. ఇంకా బాధితుడు కాలే అధ్యక్ష. ఉదయం ఇచ్చినాడు అంటున్నాడు, మధ్యగా గంట సేపు కూడా కాలేదు, అప్పుడే బాధితుడు అని చెప్తున్నాడు. ఉదయం ఇచ్చి సాయంత్రానికి బాధితుడేట సార్. ఓకే అండి. సురేష్ గారు కాకర్ల. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి నా క్వశ్చన్ మార్చుకున్నాను అధ్యక్ష. ఆయనకు క్వశ్చన్ అడగాలి. మాది నందవరం టు ఉదయగిరి రోడ్డు 29 కిలోమీటర్లు. దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఉదయగిరికి నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్కే కనెక్షన్ లేని రోడ్డు అధ్యక్ష. అది ఎంతో సఫర్ అవుతా ఉన్నారు. దయచేసి జనార్దన్ రోడ్డు ఒక్కసారి మీరు హై ప్రయారిటీ పెట్టుకొని, అది ఆపుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా సగం ఉంటుంది, మా కాన్స్టిట్యున్సీలో కూడా సగం వస్తే టోటల్గా 29 కిలోమీటర్స్ అన్నది. డబుల్ రోడ్ వేస్తే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అది ధన్యవాదాలు అధ్యక్ష. నెహ్రూ గారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. అధ్యక్ష, ఈరోజు మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచేటటువంటి పారిశుద్ధ్య కార్మికుల మీద నేను మీకు విన్నవించాలనుకుంటున్నాను. ఇది పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి కార్యక్రమం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మనం పారిశుద్ధ్య కార్మికులు అందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించడం, వాళ్ళని సన్మానించడం, వాళ్ళకి గౌరవించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా నేను మా నియోజకవర్గంలో తిరిగినటువంటి సందర్భంలో వాళ్ళ కోరిక, వాళ్ళ జీతాల గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కేవలం 6,000 రూపాయలు ప్రతి పంచాయతీలోనూ కూడా 6,000 రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,000 రూపాయలు అంటే మనం ఒక రకంగా వాళ్ళ కష్టాన్ని దోచుకున్నట్టే లెక్క. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికుడు అంటే మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు దొరకడమే చాలా కష్టం మనకి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏమీ గతి లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులలో వాళ్ళకి మరి కనీసం 10,000 రూపాయలైనా ప్రతి పంచాయతీ నుంచి కూడా 10,000 రూపాయలైనా మరి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పిస్తూ, ప్రావిడెంట్ ఫండ్ కూడా లేకుండా వాళ్ళ జీతాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి కట్టేటటువంటి పరిస్థితి కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు తదనంతరం కనీసం ఆ కుటుంబాలు జీవించడానికి ఆధారం ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ రెండింటిని 10,000 రూపాయలు చేయడం, అలాగే ప్రావిడెంట్ ఫండ్ చేయడం కూడా చెయ్యాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇంకోటి అధ్యక్ష,
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ అంబాసిడర్స్ అని చెప్పేసి అని ఇచ్చారు. అంటే పొడి చెత్త తడి చెత్తనే రెండింటిని వేరు చేసేటటువంటి వారిని గ్రీన్ అంబాసిడర్లుగా మనకి ప్రతి గ్రామ పంచాయతీల్లోనూ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ 6,000 రూపాయలే శాలరీ ఇస్తున్నారు. మరి అది కూడా మరి దారుణమైనటువంటి పరిస్థితే. కనీసం మినిమం 10,000 లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఇవాళ జీవించడానికి అవకాశం లేని పరిస్థితికి లేదు. కాబట్టి దాన్ని మానవతా దృక్పథంతో ఆలోచన చేసి 10,000 చేసే విధంగా చెయ్యాలి అని చెప్పేసి మరి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పరిటాల సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు అధ్యక్ష. దీనిపై ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతి పరులకు కూడా రేషన్ కార్డులు పెన్షన్లు కూడా తొలగించారు అధ్యక్ష. దీనివల్ల 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు కూడా అందుకోలేకపోయారు అధ్యక్ష. రేషన్ కానీ పెన్షన్ కానీ ఇట్లా హెల్త్ కానీ ఈ రకంగా కూడా చాలా ఇబ్బంది పడింది కూడా జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు లక్షల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అంతేవిధంగా గౌరవ మంత్రివర్లకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే హౌస్ మ్యాపింగ్ సమస్య వలన ఇంకా కొంతమంది సంక్షేమ పథకాలు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. హౌస్ మ్యాపింగ్లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు, గ్రామ వాలంటీర్లు చేసిన లోపాల వల్ల సమస్యలు వచ్చాయి అధ్యక్ష. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా చూసి వాటిని సరిచేయకపోవడం వలన వంటివి ఉన్నాయి అధ్యక్ష. ఈ సమస్యలను కొన్ని వందల కుటుంబాల్లో అర్హతగా ఉన్న పథకాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష హౌస్ మ్యాపింగ్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో పార్టీలు చూసి కొంతమంది మాత్రమే హౌస్ మ్యాపింగ్ చేయడంతో ఈరోజు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు గారు కూడా వెంటనే స్పందించి హౌస్ మ్యాపింగ్ చేయడంతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులకు సంబంధించినటువంటిది అధ్యక్ష. నల్లబర్లి పొగాకు చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష. రైతులు గత కొన్ని నెలలుగా కొంటున్నప్పటికి కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదు అధ్యక్ష. పల్నాడు జిల్లాలో 11,000 టన్నులు నల్లబర్లి పండింది అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ పల్నాడు జిల్లాకు ఇప్పటి వరకు కేటాయించింది మొదట 1,600 టన్నులు. ఇటీవల రైతుల ఒత్తిడి మేరకు నేను మాట్లాడిన తర్వాత మరొక 500 టన్నులు కేటాయించారు అధ్యక్ష. మొత్తం 2,100 టన్నులు మాత్రమే కేటాయించారు. 10 క్వింటాల లోపల అందరం మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం.